Do join us at Geetanjali College of Engineering and Technology, Chirial, Kisara 2. Ideate, collaborate and innovate. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎడ్యూ9 యూట్యూబ్ ఛానల్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ని మనం రూపొందిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కీసరా, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నాము. ఇందులో మనం ఇప్పటివరకు ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ని చూసాము. వీటన్నిటిలో భాగంగా హోలిస్టిక్గా ఒక స్టూడెంట్ విద్యార్థి డెవలప్ అవ్వాలన్నట్లయితే ఆ కాలేజీలో ఎటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎటువంటి స్పోర్ట్స్ ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు ఏ రకంగా విద్యార్థుల్ని ట్రైన్ చేస్తారు, ఎటువంటి డెవలప్మెంట్ ఆ విద్యార్థుల్లో జరుగుతుంది. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు తెలంగాణలో 175 కాలేజీలు ఉన్నట్లయితే పీడీస్ అంటే ఫిజికల్ డైరెక్టర్సు ఒక్కరు ఉన్నటువంటి కాలేజీలు ఒక 50 కాలేజీలు ఉన్నాయి. అసలు లేనటువంటి కాలేజీలు 100 కాలేజీలు ఉన్నాయి. ఒక 20 కాలేజీల్లో 2 పీడీలు ఉన్నారు. కానీ గీతాంజలి కాలేజీలో 3 ఫిజికల్ డైరెక్టర్స్ ఉన్నారనమాట. మరి వీళ్ళు 3 ఈ విద్యార్థులకి ఎటువంటి హెల్ప్ చేస్తారు? ఆ రకంగా పిల్లవాడు మీరందరూ కూడా ఒక పెద్ద భయంకరమైనటువంటి తప్పు చేసేశారు. ఆ తప్పు ఏంటి అంటే నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి ఏదైతే స్పోర్ట్స్ ఫెసిలిటీ లేనటువంటి అపార్ట్మెంట్స్లో చదివించి అత్యంత ఘోరమైనటువంటి తప్పు చేశారు. ఆ తప్పును సరిదిద్దుకోవాలంటే ఇప్పుడు ఎవరైతే 4వ తారీఖు నుంచి కౌన్సిలింగ్ ఉందండి. సో ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకెళ్ళేసి స్పోర్ట్స్ ఫెసిలిటీ లేనటువంటి కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ లాగా నడిపేటువంటి కాలేజీల్లో చేరటం కన్నా హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉన్నటువంటి, ఆల్రౌండ్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఒక సింగిల్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇందులో 3 పీడీస్ని అపాయింట్మెంట్ చేశాడు రవీంద్ర రెడ్డి సార్. ఎందుకంటే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. హీ నో ద వాల్యూ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇన్ ఏ పర్సన్స్ లైఫ్. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు మనకి భాస్కర్ రెడ్డి గారు, గోవర్ధన్ గారు ఇక్కడ 2 పీడీస్ అందుబాటులో ఉన్నారు. ఇంకొక ఆయన ఫీల్డ్ రౌండ్స్లో ఉన్నారు కాబట్టి ఆయన తీసుకోలేకపోయినా మనం. సో వీళ్ళని అడిగేసి వీళ్ళు ఎటువంటి యాక్టివిటీస్, ఎటువంటి ఇండోర్ స్పోర్ట్స్, ఎటువంటి అవుట్డోర్ స్పోర్ట్స్ ఉన్నాయి, పిల్లలకి ఏ రకంగా వీళ్ళు డిఫరెంట్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేదానికి వీళ్ళు హెల్ప్ చేస్తారనే విషయాన్ని ఆ పీడీసీ యొక్క మాటల్లో మనం తెలుసుకుందాం. చెప్పండి భాస్కర్ రెడ్డి, గోవర్ధన్ గారు. జస్ట్ మీ దగ్గర పెట్టేసి. సార్, నా పేరు బి గోవర్ధన్. ఇండోర్ గేమ్స్ వచ్చేసి క్యారమ్, చెస్సు, టీటీ, స్నూకర్, టేబుల్ టెన్నిస్. అవుట్డోర్ వచ్చేసి ట్రాక్ అండ్ ఫీల్డ్, సింథటిక్ ట్రాక్, మినీ ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, టెన్నికైట్, బ్యాడ్మింటన్, క్రికెట్, నెట్స్, క్రికెట్, వాలీబాల్, ఖోఖో, త్రోబాల్స్. మరి వీటితో పాటు మ్యాక్సిమం మన దగ్గర అవుట్డోర్ కానీ ఇండోర్ కానీ మొత్తం ఉన్నాయి. జిమ్స్ కూడా ఉంది, ఇండోర్ జిమ్. మళ్ళీ జిమ్ ట్రైనర్ కూడా మనకి స్పెసిఫిక్గా రఘుభాస్కర్ రెడ్డి ఎం వచ్చేసి మనకి గత జేఎన్టీ సెలక్షన్లో ప్లస్ ప్రైవేట్ టోర్నమెంట్, గవర్నమెంట్ టోర్నమెంట్ కానీ ప్రతి ఒక్క దాంట్లో మనకు విన్నర్ రన్నర్స్ ఉన్నాయి, అవార్డ్స్. ప్లస్ జేఎన్టీ సెలెక్ట్ అయిన ప్లేయర్స్ కూడా గతంలో మనకు వచ్చాయి. మరి పిల్లల్ని శ్రీ చైతన్య, నారాయణ చదువుకునే పిల్లల్ని కూడా వాళ్ళు సముద్రం నుండి బయట తెచ్చిన పిల్లల్ని కూడా మన ప్రశాంతమైన వాతావరణంలో స్పోర్ట్స్, ఇండోర్, అవుట్డోరు ప్లస్ టోర్నమెంట్కి తీసుకెళ్ళడం మంచి మోటివేషన్. మరియు నాతో పాటు మా పీడీ భాస్కర్ రెడ్డి గారు జిమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. నేను ఎం రఘుభాస్కర్ రెడ్డి, గీతాంజలి కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు కాలేజ్ అంటే ఏదో అట్మాస్ఫియర్ కాదు, దానికి మనకు కావాల్సింది ఫిజికల్గా, మెంటల్గా, మోరల్గా ఒక స్టూడెంట్ దృఢంగా ఉండవలసిన ఏవైతే ఎక్విప్మెంట్స్ మన గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఉన్నాయి, ఇవి మనం ప్రతి ఒక్కటి మేము చూపిస్తాము. ఇది వచ్చేసరికి ఇది స్పిన్ సైకిల్. సో ఇది టోటల్గా ఎండ్యూరెన్స్ అండ్ కాఫ్ మజిల్ ప్లస్ స్ట్రెంత్ ట్రైనింగ్ కోసం ఇది స్పిన్ సైకిల్, ఇది మనం యూజ్ చేస్తున్నాం. అండ్ ఇది ట్రెడ్మిల్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఇది ఇంక్లైన్ పొజిషన్ ఉంటుంది అండ్ డిక్లైన్ పొజిషన్లో విత్ బర్నింగ్ ఆఫ్ క్యాలరీస్ తోటి మనం యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ దిస్ అ ఫ్లాట్ బెంచ్ అండ్ దిస్ ఇస్ అ చెస్ట్ బెంచ్ ప్లస్ బార్బెల్ రాడ్, చెస్ట్ ప్రెస్ ఇది. అండ్ దిస్ ఎ డిక్లైన్ బెంచ్, దిస్ ఎ డంబుల్ ర్యాక్ అండ్ దిస్ ఎ స్కాట్ రాడ్ అనమాట, స్కాట్ రాడ్. సో ఈ స్కాట్ రాడ్ దేనికి యూజ్ చేస్తామంటే టోటల్గా మనం థై ప్లస్ కాటింగ్ ఆఫ్ కాఫ్ మజిల్ గురించి మనం చూస్తాం. ప్రతి ఒక్క స్టూడెంట్ స్ట్రెంత్ ట్రైనింగ్ తను బయటికి ఎక్స్ట్రామినల్ టోర్నమెంట్స్ అండ్ ఇంటర్మినల్ పర్ఫార్మెన్స్ చేయించడానికి
వాళ్ళ స్టూడెంట్స్ ఈ జిమ్ అనేది యూజ్ చేసుకుంటూ వాళ్ళు పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి మేము ఇది ప్రొవైడ్ చేస్తున్నాం. సో భాస్కర్ రెడ్డి గారు, కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి గీతాంజలి కాలేజ్ పిల్లలకి ఎటువంటి సపోర్ట్ని ఇస్తుంది? 100% ఫుల్ పిచ్ సపోర్ట్ ఇస్తున్నామండి. ఈవినింగ్ వాళ్ళు స్టూడెంట్స్ అనే వాళ్ళు ఓన్గా వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. దాని తగ్గట్టు మేము ఫిజికల్ డైరెక్టర్స్ మేము 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నామో మేము పర్సనల్ ట్రైనింగ్స్ ఇస్తున్నాం. యాజ్ పర్ దేర్ తీసుకున్న గేమ్ ప్రకారంగా మేము డైలీ సపోర్టింగ్గా ఇవ్వడము, మరి స్కిల్స్ నేర్పించడము, ట్రాక్ అండ్ ఈవెంట్స్ వారికి చాలా మోటివేషన్ ఇస్తుంటాం మొదటి నుంచి. సహజంగా ఫిజికల్ డైరెక్టర్స్ అంటే ఓన్లీ మీకు స్పోర్ట్స్ యాక్టివిటీస్లో మాత్రమే కాకుండా పిల్లల యొక్క క్రమశిక్షణ పెట్టడంలో కూడా వీళ్ళ పాత్ర గణనీయంగా ఉంటుంది అనమాట. సో ఈ పిల్లల క్రమశిక్షణలో పెట్టడం అనే పాత్రలో మీరు ఫిజికల్ డైరెక్టర్గా ఎలా వర్క్ చేస్తున్నారు? డిసిప్లిన్ అనగానే పిల్లల్ని ఏదో హరాస్మెంట్ చేసి తిట్టడం కూడా వాళ్ళని ఒక మోటివేషన్ చేసి వాళ్ళని ఒక పద్ధతిలో చెప్పడము, వాళ్ళని ఒక నార్మల్ 0 స్టేజ్ తీసుకొచ్చి మాట్లాడడం, ఒక ఫ్రెండ్లీ నేచర్తో చెప్పి వాళ్ళని ఒక రూట్లో పెట్టడం మా క్రమశిక్షణ. మామూలుగా బయట చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు పిల్లలు హరాస్మెంట్ చేసుకుంటూ ఇష్యూస్ అవుతూ ఉంటాయి. దాన్ని ఇష్యూస్ అయితే వాళ్ళని ఏదో వెళ్ళి మనము బయటకు చేసుకోవడం, ఫైటింగ్ చేయడం కాకుండా వాళ్ళని ఒక డిసిప్లిన్లో పెట్టేసి మామూలుగా స్టూడెంట్ లెవెల్ తీసుకొచ్చి మేము సపోర్ట్ చేస్తాం. మెజారిటీ ఆఫ్ ది చిల్డ్రన్ ఒకటే వస్తే నారాయణ శ్రీ చైతన్య నుంచి వస్తారు, లేకపోతే పూర్తిగా గ్రామీణ ప్రాంతం నుంచి వస్తారు. వీళ్ళిద్దరి మధ్యలో ఎట్లా కోఆర్డినేషన్ చేస్తుంటారు మీరు ఒక పీడీలుగా? మీరు సో కమ్స్ టు దిస్ పాయింట్, బాగుంది సార్ ఈ క్వశ్చన్. ఈ నారాయణ కాలేజ్ అండ్ చైతన్య అన్నారు, వాళ్ళని ఏం లేదు సార్, 4 వాల్స్ ఆఫ్ ద కాలేజ్లో వేసి ఒక రుబ్బు నూరినట్టు డైరెక్ట్ వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే 4 గోడలు మాత్రమే కనబడతాయి. బట్ వెన్ కంపేర్ టు దిస్ టౌన్ విలేజ్ పీపుల్, దే నో వెరీ వెల్. ఒక మోరల్ స్కిల్స్ తెలుసు, బట్ వాళ్ళు ఏంటంటే స్టూడెంట్ అనేవాడు బయటికి రాగానే ఏదో ప్రపంచంలోకి వచ్చేసినాం అన్నట్టు ఫీల్ అవుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1, 2, 3, 4 months అలా ఉంటాడు. బట్ అప్పుడు ఏంటంటే స్టూడెంట్ మెంటాలిటీని మేము అర్థం చేసుకొని ఒక 3, 4 months వీళ్ళకి అటాచ్మెంట్, కాలేజ్ ఎన్విరాన్మెంట్ అర్థమైపోయినాక మెల్లగా ఈయన సెట్ అవుతారు. ఇది ఏంటంటే మీరు చెప్పింది నారాయణ శ్రీ చైతన్య ఏంటంటే ఒక రుబ్బురు రోల్ అనమాట. 4 గోడల మధ్యలో వేసి పెట్టడం, ఇక్కడ అలా ఏమి ఉండదు సార్. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ రుబ్బుడు రోల్లో నుంచి వచ్చినటువంటి పిల్లల్ని మీరు మోటివేట్ చేయకపోతే వాళ్ళు పోయి ఏదో పక్క మూల కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటారు. వీళ్ళేమో మొత్తం ఆక్యుపై చేస్తారు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు. మరి వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ చేసి మరి వాళ్ళని మోటివేట్ చేసి తీసుకొచ్చి ఈ జనజీవన స్రవంతిలో కలిపే ప్రయత్నం ఏమైనా చేస్తారా? తప్పకుండా సార్, అది జరుగుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే మామూలుగా వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఎప్పుడైనా అడ్జస్ట్మెంట్ అనేది కంపల్సరీ అవుతుంది. ఒకటేసారి కాకపోయినా 2-3 days 2-3 monthsలో ఎట్లయినా అవుతుంది, కంపల్సరీ అవుతుంది సార్. కంపల్సరీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని బాబు మండే అంటే ఈ ఆటలు ఆడుకోవడం వల్ల ఇటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలియజేసి వాళ్ళని తీసుకొని వచ్చి ఈ పిల్లలతో కోఆర్డినేషన్ చేసి వీళ్ళ చేత ఆటలు ఆడిస్తున్నారంటారు. మా నుంచి ప్రతి ఇయర్ సెలెక్షన్ అనేది జరుగుతుంది సార్. ప్రతి ఇయర్ అకాడమిక్ స్టార్టింగ్లోనే సెలెక్షన్ అనేది జరుగుతుంది స్పోర్ట్స్లో. ఇంటర్మ్యూరల్ సెలెక్షన్స్ అని ప్రతి ఒక్క ఈవెంట్, ప్రతి ఒక్క ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ సెలెక్షన్ చేస్తుంటాం. మేము మా నుంచి మా హెచ్ఓడి సార్ గోవర్ధన్ సార్ గారు ఒక సర్క్యులర్ పాస్ చేస్తాం. వారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక సర్క్యులర్ అనేది పాస్ చేస్తుంది. ఈవెన్ ప్రతి ఒక్క బ్రాంచ్, ప్రతి ఒక్క క్లాస్ రూమ్కి ఒక సర్క్యులర్స్ అనేది పాస్ అవుతుంది. తద్వారా పిల్లలు అది చూసుకొని వాళ్ళ అంతటా వాళ్ళ సెల్ఫ్ మోటివేషన్ వాళ్ళు వచ్చి యాక్టివ్ పార్టిసిపేట్గా చేయడము, దాన్ని మేము వాళ్ళలో ఉన్న స్కిల్స్ మేము గుర్తించి వాళ్ళకి మేము స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడము అది చేస్తుంటాం. సో గీతాంజలిలో ఏదైనా స్పోర్ట్స్ ఫెస్టివల్ లాగా ఏదైనా చేస్తున్నారా అండి? ఎవ్రీ ఇయర్ చేస్తాం సార్. యాన్యువల్ డే స్పోర్ట్స్ ఫెస్ట్ అనేది ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తాము. అది కాకుండా మేము ఇంట్రామ్యూరల్ సపరేట్ ఉంటుంది, ఎక్స్ట్రామ్యూరల్ ప్రతి యాక్టివిటీ బయట కాలేజ్కి మేము పంపించడం జరుగుతుంది. సో సంతోషం అండి. ఇప్పుడు ఓవరాల్గా గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో ఇక్కడ క్రమశిక్షణ అనేది ఉంటుంది, హెరాస్మెంట్ ఉండదు. సో మీ పిల్లలు మీరు ఇంటర్మీడియట్ చదివినటువంటి కాలేజెస్లో 95% కాలేజెస్లో గ్రౌండ్స్ అనేవి లేవు. మళ్ళీ అటువంటి గ్రౌండ్స్ లేనటువంటి కాలేజెస్, స్పోర్ట్స్ యాక్టివిటీ మీద దృష్టి పెట్టినటువంటి కాలేజెస్ని మీరు గమనించి ఇక్కడ చూస్తున్నారు. భాస్కర్ రెడ్డి గారు, గోవర్ధన్ గారు, మరో పీడీ గారు, మొత్తం 3 పీడీస్ కాబట్టినటువంటి అన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసేటువంటి యాజమాన్యం ఎవరైతే యాజమాన్యం ఉందో హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ అండ్ అదేవిధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడం వల్ల మీరు మన యొక్క జీవితం యొక్క గమనంలో వ్యాయామం, స్పోర్ట్స్ అనేవి విడదీయలేనటువంటి భాగాలు. దీన్ని విడదీసి కానీ మీరు చదివినప్పుడు మీ యొక్క ఎబిలిటీ ఆఫ్ స్టడీయింగ్ ఏదైతే ఉందో కొంతకాలానికి బాడీ ఇనర్షియా వచ్చేసి ఆగిపోతుందండి. మీరు ఎప్పుడైతే స్పోర్ట్స్తో కలిపిన కానీ విద్యను కానీ అభ్యసించినట్లయితే మీరు మరింత మెరుగైనటువంటి ఫలితాలను పొందవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.